రండి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానించుకొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము, ది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 8, 8వ అధ్యాయము 34వ వచనం నుండి 40వ వచనం వరకు మార్చి చదువుతాం. 34 నుండి 40 వరకు మార్చి చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 34 నుండి 40. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న యొక్క చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మమిచ్చెను. చదవండి. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడను చూడలేదు. 40వ వచనం కలిపి చదువుదాం. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరేకు వచ్చే వరకు అతడు పట్టణములన్నింటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ర పరమ తండ్రి, మరొకసారి మీ నమ్మకమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ఆరాధించినటువంటి వారమై చేరి మా ప్రభువులలో పాల్పంపులు పొందే నిమిత్తం మీ సన్నిధికి వచ్చి ఉంటున్న జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ స్వరం వినిపింపజేయండి. మాతో మాట్లాడుతున్నామని ప్రభా, మీ వాక్యం ద్వారా పురుకొల్పబడి హెచ్చరిక పొంది తండ్రి మరి నాయన బోధింపబడి తండ్రి మరి ప్రభా సరిచేయబడి చక్కపరచబడి ప్రభా యోగ్యమైనటువంటి రీతిలో మా ప్రభువులలో పాల్పంపులు పొందినట్లు సహాయం చేయమని, రోషం కలిగిన పౌరుషం కలిగిన క్రైస్తవ జీవితమును జీవించడం కొరకై తీర్మానం చేసుకొని మా ప్రభు సన్నిధిలో నుండి మేము వెళ్ళగలిగేటువంటి కృప మాకు దయచేయమని వేడుకొనుచు ఈ చదవటువంటి లేఖన భాగమును ఆశీర్వదించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో శక్తిగల నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల రక్షకుడు ఈ యొక్క లేఖన భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. నాన్ నోటబుల్ పర్సన్స్ అంటే బైబిల్ గ్రంథంలో పేరు కూడా లేనటువంటి వ్యక్తుల గురించి ధ్యానించాలనే ఆశతో మరి ముందుకు వెళ్తా ఉన్నాం కొన్ని వారాల నుండి. అయితే ఈ దినాన మన ప్రభు దినాన అతను నపుంసకుడు కందాకే క్రింద మరి ఆర్థిక మంత్రి కందాకే కింద ఉన్నటువంటి ఐథియోపియుడు దేశపు రాణి కందాకే, ఆమె కింద ఉన్నటువంటి మంత్రి అయినటువంటి నపుంసకుడు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆరాధన వర్తమానంలో మరి అతని జీవితంలో ఉన్నటువంటి ఒక 5 విషయాలు అంటే కొంత లోపాలు బలహీనతలు చూశాం. ఏంటయ్యా అంటే అతని జీవితంలో ఉన్నటువంటి ఆ లోపాలు బలహీనతలు, మొట్టమొదటిగా అతడు ఇథియోపియా అనగా ఆఫ్రికా దేశానికి చెందినటువంటి వ్యక్తి, అనగా నల్లగా ఉన్నటువంటి కూషు దేశస్థుడు అని. కూషు అనగా ఐథియోపియా అన్న ఒకటే. మరి కూషు అనగా మరి కాలినవాడు. చెప్పండి, కాలినవాడు అంటే మరి ఏ రకం మంటకు కానీ ఎండకు కానీ కాలినవాడు. అందుకనే బహుశా వాళ్ళ చర్మాలు నల్లగా ఉంటాయి. సరే, ఇది పాపానికి సాదృశ్యంగా ఉంది, చీకటి సాదృశ్యంగా ఉంది. అతని బ్యాక్గ్రౌండ్ కూడా చూసాం. కూషు ఎవరి కొడుకు? హాము కొడుకు. హాము నోవహు యొక్క మధ్య కొడుకు కదా, 2వ కొడుకు, మధ్యలో పెద్దవాడు చిన్నవాడు కాకుండా మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే అతను శపించబడినటువంటి కుమారుడు. తండ్రి యొక్క దిశమలనే చూసి హేళనగా మాట్లాడడం వల్ల వాళ్ళ నాన్నగారు అతన్ని మరి శపిస్తాడు. అట్లాంటి దౌర్భాగ్యకరమైనటువంటి హాము వంశంలో నుంచి వచ్చినటువంటి వాడు ఈ యొక్క కూషు. ఆ కూషు దేశస్థుడే ఈ యొక్క నపుంసకుడు అని మనం చూసాం. ఆ తర్వాత 2 దూరస్థుడు, దాదాపుగా 2800 కిలోమీటర్ల దూరం ఉన్న ఆ ప్రాంతం వ్యక్తి అని మనం చూసాం. ఆ తర్వాత 3వది నపుంసకుడు అంటే మరి సమాజం లెక్క చేయనటువంటి వ్యక్తి, నీచమైనటువంటి, తృణీకరింపబడిన, ఎన్నికలైనటువంటి కౌంట్లెస్
స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అతన్ని దేవుడు కోరుకున్నాడు, అతన్ని దేవుడు ఇష్టపడ్డాడు, అతన్ని రక్షించడానికి ముందుకు వచ్చాడు. ఆ తర్వాత 4వది చూసాం, ఆత్మీయమైనటువంటి గ్రహింపు లేనటువంటి వ్యక్తి, త్రోవ చూపడానికి ఎవరి మీదనో ఆధారపడినటువంటి వ్యక్తి, సరైనటువంటి కరెక్ట్ త్రోవలో నడవలేనటువంటి వ్యక్తి, మనం ఆత్మీయటువంటి గుడ్డితనంలో ఉన్నటువంటి వ్యక్తిగా మనం ఇతను చూడవచ్చు. 5వదిగా అరణ్యంలో ఉన్నాడు. మరి అరణ్య జీవితం, అరణ్యం అంటే మనకు తెలుసు, అడవి గాడిద అరణ్యానికి అలవాటు పడుతుందని, రకరకాలైనటువంటి క్రూర జంతువులు అక్కడ ఉంటాయని, సరైనటువంటి నీళ్లు కూడా అక్కడ దొరకనటువంటి పరిస్థితి అని, అది భీకరమైనదని, ఘోరమైనదని, భీకర ధ్వనులు ఉంటాయని, అరణ్యంలో పాడైపోయినటువంటి ఎడారని, ఏమెడారు అది? పాడైపోయినటువంటి ఎడారని మరి చూసాం. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిగతుల్లో అతను ఉన్నాడు. మరి అడవి గాడిదలు అనగా అరణ్యంలో ఉన్నటువంటి గాడిదలు అవి మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు అడవి గాడిదనంలోనే, ఇష్మాయేలు కదా. ఇష్మాయేలు స్వభావం ఎలాంటిదంట? అడవి గాడిద వంటి స్వభావము అని రాయబడ్డది. ఇష్మాయేలుది అడవి గాడిద వంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి, అరణ్య జీవితం కలిగినటువంటి వ్యక్తి. సరే, అయితే ఈ ఎడారిలో ఉన్నటువంటి మరి అతని జీవితాన్ని, వారి జీవితాన్ని ప్రేమగల దేవుడు ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి తీసుకొచ్చినటువంటి స్థితిగతి ఇశ్రాయేల్ ప్రజలకు అలాంటి అనుభవం ఉంది. ఈ వ్యక్తిని కూడా దేవుడు దర్శించినప్పుడు ఇతను కూడా అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. సరే, ఇట్లాంటి వ్యక్తిని, మరి ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఆరాధికుడుగా చేసుకున్నాడు, ఆరాధికుడుగా అతన్ని ఎంచాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి ఆరాధికుల్లో ఇతడొకడు. సరే, అయితే ఇతనిలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు కానీ మనం మరి ధ్యానించగలిగితే, మన జీవితానికి అప్లై చేసుకోగలిగితే ఇతని జీవితాన్ని మరి ఖచ్చితంగా మనం ప్రభు కొరకు ఒక రోషమైనటువంటి పౌరుషం కలిగినటువంటి జీవితాన్ని జీవించవచ్చు. సరే, ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏందయ్యా అంటే, ఈ నపుంసకుడు కందాకే కింద మరి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఇతని లక్షణాలు మనం కానీ గమనిస్తే, మొట్టమొదటిగా చదవండి 36, 38 వచనాలు కలిపి ఉన్నాయి. నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను అన్న దగ్గర ఒకటేసి, మరి ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఇక్కడ యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించటం వల్ల అతను ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడయ్యా అంటే, రక్షింపబడిన వ్యక్తి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడని ఒప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటంటే, రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం లేదా 9వ వచనం. రోమాపత్రిక 8:10-9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హీ ఈజ్ ఎ సేవ్డ్ పర్సన్, రక్షింపబడిన వ్యక్తి. చెప్పండి, మొట్టమొదటి గీతంలో ఉన్నటువంటి అద్భుత లక్షణం ఏందయ్యా అంటే, రక్షింపబడిన వ్యక్తి. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకున్నాడు. అక్కడ రాయబడ్డది అపోస్తల కార్యంలోనే. మళ్ళీ మనం ఆ భాగం దగ్గరకు వస్తే, మనం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగంలోకి వస్తే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నాను. ఇట్లయితే ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ వచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థాయి ఏందయ్యా అంటే, శాల్వేషన్, రక్షణ, అద్భుతమైనటువంటి రక్షణ పొందినటువంటి వ్యక్తి, రక్షింపబడినటువంటి వ్యక్తి. మరి మనం కానీ గమనిస్తే ఈ వ్యక్తి రక్షించబడ్డాడు, అద్భుతమైనటువంటి రక్షణలోకి వచ్చాడు, యేసు ప్రభు వారిని విశ్వసించాడు పూర్ణ హృదయంతో, అందుకని రక్షించబడినటువంటి వ్యక్తి అని మనం చూసాం. ఈ వ్యక్తి ఈ విధంగా రక్షించబడటానికి కారణం ఎవరయ్యా అంటే, ఫిలిప్ గారు. ఎవరు? ఫిలిప్ గారు. ఆయన ఏం చేశాడు? 35వ వచనం.
అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. యేసును గూర్చినటువంటి సువార్త ప్రకటించెను. మనం కనుక గమనిస్తే ఒక వ్యక్తి గొప్ప రక్షణ ఆశీర్వాదంలోకి రావడానికి అంటే ఈ వ్యక్తి ఒక రక్షణ పొందినాడు అనే వ్యక్తి మరి రక్షించబడ్డాడు, గొప్ప అద్భుతమైనటువంటి ఆ స్వాస్థ్యంలోనికి అనుభవంలోకి వచ్చాడు. కొద్దిసేపు ఈ వ్యక్తిని పక్కన పెడితే ఈ వ్యక్తి ఇంటి అద్భుతమైనటువంటి రక్షణలోనికి రావడానికి కారకుడు ఒక ఆయన కనపడుతున్నాడు ఇక్కడ. ఆయన పేరు ఫిలిప్పు. ఆయన ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభువుని గురించి చెప్పాడు. ఎవరికి? నపుంసకుడికి. మనం మరి సువార్త విషయంలో ఇలాంటి భారం కలిగి ఉన్నామా? దేవుని బిడ్డలుగా, క్రైస్తవుల పేరు పెట్టుకున్నటువంటి వారంగా, సేవకులుగా, విశ్వాసులుగా, సువార్థికులుగా, బాధ్యత గల సహోదరులుగా, సహోదరీలుగా, యాజ్ ఎ క్రిస్టియన్గా నీ భారం ఏంటి? నీ బాధ్యత ఏంటి? లోకంలో నశించిపోయేటువంటి వారి గురించి, రక్షణ లేనటువంటి వారి గురించి నీ బాధ్యత ఏంటి? యేసు ప్రభువుని గురించి చెప్పావా? ఇక్కడ మనం గమనిస్తే ఫిలిప్ గారికి ఉన్నటువంటి ఆ క్రయం మనం కానీ గమనిస్తే, ఫిలిప్ గారికి ఉన్నటువంటి ఆ యొక్క యాంగ్జైటీ మనం గమనిస్తే, ప్రభుదూత 26 ప్రభుదూత ఏం చెప్పాడంటే, నువ్వు లేచి వెళ్ళి అరణ్య మార్గంలోకి పోయి మరి కలుసుకోపో. అక్కడ ఒక వ్యక్తి, మరి ఎవరు? ఐథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, అతను మరి నపుంసకుడు. అతడు ఒక దేశానికి, ఐథియోపియా దేశపు రాణి అయిన కందాకే క్రింద ధనాగారం అంతటి మీద ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అతను యెరూషలేముకు వచ్చి ఆరాధించి పోతున్నాడు, అతను కలుసుకోపో అని ఎవరు చెప్పారు? ప్రభుదూత చెప్పినప్పుడు 29వ వచనం చదవండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోనుమని చెప్పాను. 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. చాలు. ఇక్కడ మనం గమనిస్తే ఈ ఫిలిప్లో ఉన్నటువంటి ఏ యాంగ్జైటీ, ఆ ఆతృత, పరిగెత్తుకొని పోయి ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకొని పోయి దేనితో పాటు పరిగెత్తుకుంటూ పోయాడు? రథం ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతో తెలుసు కదా. ఈ రోజుల్లో చిన్న కార్లు ఎట్లనో ఆ రోజుల్లో రథాలు అంతే వేగంగా దూసుకొని పోతూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక రథం అంత ఫాస్ట్గా ఉరకటం, పరిగెత్తడం సాధ్యమా? మరి అంత యాంగ్జైటీ ఉంటే, ఎంత ఆశ ఉంటే, ఈ రోజుల్లో పరిగెత్తి స్వార్థ చెప్పమని ఎవరు చెప్పట్లేదు. కనీసం దగ్గరకు పోయి సమీపించి మరి 4 మాటలు వినేటువంటి వారికి చెప్పమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంటే, దేవుని గురించి, ఆత్మల గురించి, మరి రక్షణ సువార్త ప్రకటించడం గురించి, సువార్త గురించినటువంటి భారం, బాధ్యత లేనటువంటి వారు ఫిలిప్పును చూస్తే సిగ్గుపడాలి కదా. ఫిలిప్ లాగా మనం చేయలేకపోతున్నాను బాధపడాలి కదా. మరి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుని బిడ్డగా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా నీకు భారం ఉందా? ఈ యాంగ్జైటీ ఉందా? ఓ సేవకుడా, మరి సేవకురాలుగా, ఒక విశ్వాసిగా నువ్వు పరిగెత్తుతున్నావా? దేని వెంట పరిగెత్తుతున్నావు? బిలాము అయితే దుర్నీతి వలన కలుగు బహుమానము కొరకై దాని వెంట పరిగెత్తాడు. పేతురుపత్రికలో పేతురు గారు అంటాడు, 2 పేతురు చదవండి. బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించును, అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధామము మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనము అడ్డగించను. తర్వాత 15వ వచనంలో కూడా, తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గము. ఇక్కడ గమనిస్తే మరి దుర్నీతి వలన కలుగు బహుమానం కోసం మరి పరిగెత్తేటువంటి వారు. సామెతలు 1వ అధ్యాయములో 17వ వచనం, కీడుకై పరుగెత్తు మీ పాదములు అంటాడు. సామెతలు 1వ అధ్యాయము 16. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. ఎట్లా పరిగెత్తును? దేనికోసం పరిగెత్తును? దుర్నీతి వలన కలుగు బహుమానం కొరక, కీడు చేయడానికా, నష్టపెట్టడానికా?
ఎక్కడికా రన్నింగు, ఎక్కడికా ఉరుకుడు, ఎక్కడికా పరిగెత్తటం, ఏ విషయంలో పరిగెత్తున్నాడు ఇతను? ఆత్మల గురించినటువంటి భారం, ఆత్మల గురించినటువంటి భారం. నశించిపోతున్నటువంటి ఒక ఆత్మకు సువార్త చెప్పడం కొరకే. అక్కడేమో 30 మంది 40 మంది లేరు. 30 మంది 40 మంది 50 మంది 100 మంది 2000 మంది, మరి కలవరి టెంపుల్ అలాగా 50-60 మంది 1,60,000 మంది లేరు. ఒకవేళ ఎవరైనా దేవుడు పిలిచి నువ్వు వాక్యం చెప్పమంటే యాడికి పోవాలి? నేను అరణ్యంలోకి నేను పోవటం ఏంటి? ఏదైనా పెద్ద మందిరంలోకి పోతా. 20-30 మంది కాడ నేను చెప్పేది ఏంటి? 100, 200, 300, 400 మంది కాడే చెప్తా నేను వాక్యం. ఒకటిగా చెప్పేదేంటి? మరి 200, 300 ఉన్న సంఘంలోనే అయితే చెప్తా. నా రేంజ్ అది. ఇట్లా అనుకునే దౌర్భాగ్య సేవకులు ఉన్నంతకాలం పరిచర్య జరగదు. ఒక్కడే, అది కూడా అరణ్యంలో అక్కడ చెప్పడానికి పరిగెత్తుతున్నాడు. హీఈస్ రియల్ గాడ్ సర్వెంట్. అతడు నిజమైన దైవ సేవకుడు అంటే, అతను నిజమైనటువంటి పరిచారకుడు అంటే. కొంతమందికి బైబిల్ గ్రంథంలో మరి వాటిని ఏమంటారు, అక్షరాలు ABCDలు కూడా తెలవు. చిన్న సంఘంలోనే ఎక్కడికైనా పరిచర్య బాగుంటే ఎంతమంది ఉంటారు ఏమని అడుగుతారు తెలుసా? అక్కడ ఎంతమంది ఉంటారన్న? ఎంతమంది ఉంటే చెప్తామే? ఎంతమంది కావాలి? ఎంతమంది ఉంటే చెప్తావు? ఇంటర్నేషనల్ స్పీకరా? సరే, అయితే దేవుడు మరి ఇంతకుముందు నాకు అలాంటి ఆలోచన ఉండేది. కానీ అంటే ఏదైతే హెబ్రోన్కి రాకముందు, పూర్తి సేవలోకి రాకముందు చాలామంది ఉంటేనే చెప్పాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది. పూర్తిగా ఫీల్డ్లోకి వచ్చినాక ఇద్దరున్న ఏ వాక్యం చెప్తానో, 200 మంది ఉన్నది ఏ వాక్యం చెప్తా, 300 మంది ఉన్నది, 300 మంది ఉన్నారుగా ఆ వాక్యం చెప్పాను. ఇక్కడ ఇద్దరే ఉన్నారుగా, ఇక కొద్దిగా తగ్గిద్దాములే వాక్యాన్ని అనుకోకూడదు. సేవకుడు వర్తమానికుడు. దేవుడు ఏది చెప్పమంటే అది ఒకళ్ళైనా సరే 1000 మంది అయినా సరే పరిచర్య చేసేటువంటి ఫిలిప్పు లాంటి దైవజనులు కావాలి, ఫిలిప్పు లాంటి విశ్వాసులు కావాలి. భారంతో పరిగెత్తేది, డబ్బు కోసమో ఉద్యోగాల కోసమో లేకపోతే ఇంకో దానికోసం పరిగెలెత్తి ఉరుకులు పరుగులు పెట్టేటువంటి వారు కాదు. ఒక ఆత్మ, నశించిపోతున్నటువంటి ఆత్మ కొరకై అరణ్యంలో వేగిరపడుతూ అక్కడికి వెళ్ళి పరుగులెత్తేటువంటి వారు ప్రభు పరిచర్యలో ప్రభువుకు చేయాలంటే. అబ్రహాం తెలుసు కదా మనకు, వృద్ధాప్యంలో ఉన్నాడు, దాదాపుగా 100 సంవత్సరాలకి దగ్గర ఉన్నాడు. ఆయన భార్య ముసలమ్మ శారమ్మ గారు కూడా 90 సంవత్సరాలు దాటి, ఆమె కూడా సెంచరీకి చాలా దగ్గరగా ఉంది. అలాంటి టైంలో దేవుడు ముగ్గురు మనుషులుగా దేవుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, మరి ఆదికాండము 18వ అధ్యాయంలోన ఎప్పుడైతే సింధూర వనంలో మరి అప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చారో, అబ్రహాం గారు దేవుడికి ఆతిథ్యం చేస్తున్నాడు, మరి పరిచర్య చేస్తున్నాడు. ఎట్లంటే పరుగులెత్తుతా ఉన్నాడు. చదువుతారా? ఒక మాట అయినా చదువుతారా? 2వ వచనం. పరుగెత్తి అబ్రహాం గారు పరిగెత్తుతున్నాడు. 6వ వచనం. త్వరగా వెళ్ళి త్వరపడి, తర్వాత 7వ వచనమా, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి చిన్నగా చేయొచ్చుగా. దైవ సేవకులు వచ్చినప్పుడు, దేవుడు వచ్చినప్పుడు, ఆత్మీయులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అబ్రహాము మనకు సాదృశ్యంగా ఉన్నాడు, మాదిరిగా ఉన్నాడు. ఎట్లా చేయాలి పరిచర్య? పరుగులెత్తి ఉరుకులు పరుగుల మీద చేయాలి పరిచర్య. ఇలాంటి యాంగ్జైటీ మనకు ఉండాలా? ఏం పరిగెత్తి చేయాలన్నా, రన్నింగ్లు పెట్టుకుంటూ చేయాలన్నా? ఆ ముసలాయన ఏంటి, ఆ ముసలాయన చేయాలన్నా? పనులు లేరు. తన ఇంట్లో పుట్టిన వాళ్ళు దాసులే 318 మంది పనుళ్ళు. తన ఇంట పుట్టి అలర్చబడిన ఆయన ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు 318 మంది పనోళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మీద పెద్దోడు ఎలియాజరు. ఇట్లాంటి ధనవంతుడు ఆయన పరుగులెత్తుతున్నాడు. ఎందుకు? బికాజ్ ఆఫ్ గాడ్, దేవుని గురించి. మనం పరుగులెత్తుతున్నామా? ఫిలిప్ గారు పరిగెత్తాడు. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతుంటే, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, పరుగులెత్తి పరిచర్య చేయాలి.
అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నీ అక్కర ఏంటో అని దేవుడు చూస్తాడు. అప్పుడు అక్కర అబ్రహాంకి శారాకి అక్కర ఉంది, పిల్లలు లేరు. అప్పుడు చెప్పాడు, నీకు సంతానాన్ని ఇస్తా, మీదటికి ఈ కాలానికి వస్తా, నీకు సంతానం ఇస్తా. యాంగ్జైటీతో, ఆతృతతో, అత్యాశక్తితో ప్రభు పరిచర్యలో పాలు పంపులు పొందాలా. వాక్యం అంటే, మందిరం అంటే, కార్యక్రమాలంటే ఉరుకులు పరుగుల మీద ఉండాలా. ఎప్పుడు ఎట్లా ఎక్కడ పోదాం చేద్దాం. ఇదే యాంగ్జైటీ, ఇదే ఆతృత, ఇదే మరి యొక్క పరుగులెత్తడం అనేటువంటి ఆ యొక్క బుద్ధి మనకు ఉండాలా. ఫిలిప్ గారు మనకు అదే నేర్పుతున్నాం. రథముతో పాటు పరిగెత్తాడు. అలాంటి పరిచర్య మనం చేయాలి. ఇలాంటి వారు ఉంటే, ప్రకటించేవారు ఉంటే వినేవాళ్ళు ఉంటారు. మరి ప్రకటింపబడే వాళ్ళు పంపబడితే వాళ్ళు ప్రకటిస్తారు. ఒకవేళ ప్రకటించడం నీకు చేత కాదేమో, ఏది అక్కడ పోయి సువార్త చెప్పి ఫీల్డ్లోకి పోయి 4 ఆత్మలకు సువార్త చెప్పడం రాదేమో, కానీ చెప్పేవాళ్ళకి సహాయం చేయి. ఆర్థిక పరంగా కొంత హెల్ప్, అంటే చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళు, ఆ పరిచర్య చేసేటువంటి వాళ్ళు, మరి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు సువార్త చేస్తుంటారు. ఆ ప్రతిఫలం ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. అంతే, అది దేవుడి లెక్కలోకి మనకు వస్తుంది అన్నమాట. ఆ పరిచర్య సువార్త చెప్పటం చేత కాకపోతే సువార్త చెప్పి సువార్త చేసే వాళ్ళకి సహాయం చేయి. సువార్త చేయటానికి శరీరము, ఆరోగ్యం సహకరించకపోతే, ఒకవేళ వల్ల పడకపోతే చెప్పే వాళ్ళకైనా సహాయం చేయి. వాళ్ళు చెప్తా ఉంటే రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మకు దేవుడు బహుమానం ఇస్తే ఆ బహుమానం నీకు కూడా వస్తుంది. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, కొంతమందికి కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఉంటాయి, ప్రభు పరిచయం చేయాలని ఆశ ఉంటుంది, కానీ వయసు మీద పడి మరి చేయలేకపోతూ ఉంటారు. అలాంటి సహోదరులు ఏం చేయాలంటే, అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే, సువార్త చేసేటువంటి వారికి ఏదన్నా వాళ్ళకి అవసరం, సువార్తలు ఏమి, మైకా, బండ్ల, మరి ఇంకేదన్నా కరపత్రికల, ఇంకేమైనా బైబిల్లా, పుస్తకాల, ఇలాంటివి మరి కొని ఇవ్వడం వల్ల, మరి లేదంటే సహాయం చేయడం వల్ల, వాళ్ళని ఆదుకోవడం వల్ల ఆ సువార్త పరిచర్యలో భాగమవుతారు. ఈ మాట నేను చెప్పటం కంటే బైబిలే చెప్తే బాగుంటుందిగా. రోమాపత్రిక 10వ అధ్యాయము 14వ 14-15 చదవండి. ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు. అది ఈ రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ప్రకటించువారు పంపబడాలి, లేకపోతే వాళ్ళు ప్రకటించలేరు. ప్రకటించే వాళ్ళు లేకపోతే వినలేరు ఎవరు. ఇప్పుడు ఫిలిప్ గారు పోవడం వల్ల, ఆయన ప్రకటించడం వల్ల ఎవరు విన్నారు? నపుంసకుడు విన్నాడు, అంతేనా? ఫిలిప్ గారు పోయి ప్రకటించడం వల్ల ఎవరు విన్నారు? నపుంసకుడు విన్నాడు. నపుంసకుడు రక్షించబడ్డాడు. ఎస్, ఫిలిప్ గారు చెప్పకపోతే అతను రక్షించబడతాడా? నో. కాబట్టి ప్రకటించేవాళ్ళు కావాలి. ప్రకటించేవాళ్ళు ప్రకటించాలంటే ప్రకటించేవాళ్ళు పంపబడాలంటే వీళ్ళని ప్రకటించే వాళ్ళని పంపేవాళ్ళు కూడా ఇంకొకళ్ళు ఉండాలా. బ్యాక్ సపోర్ట్, పుషింగ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలా. వాళ్ళు పుషింగ్ ఇస్తూ ఉంటుంటేనే వీళ్ళు పోతారు, ప్రకటిస్తారు. మరి కొన్ని సంఘాలు ఎట్లా ఉంటుందంటే, విశ్వాసుల నుండి ఎలాంటి సపోర్ట్ ఉండదు, తీసుకుపోయి సేవకుడి మీద వేస్తారు నింద. మా సేవకుడు ఏం చేయట్లేదు, మా సేవకుడు ఆత్మలు రక్షించట్లేదు, మా సేవకుడు విజిటింగ్ చేయట్లేదు, మా సేవకుడు వచ్చినాక ఎవరు రాలేదు. మరి నువ్వేం చేస్తున్నావే? నువ్వేం విరగేస్తున్నావే? మరి నీ హెల్పింగ్ ఏది? ఏకాడికి సేవకుడి మీదనే తప్పు నెట్టుకుంటూ కూర్చుంటూ కనీసం మరి తిన్నవా తాగినవా అని అడిగే పక్కన పెడితే, సువార్త విషయంలో, స్పిరిచువల్ విషయంలో మరి సువార్తకు పోదామా? కరపత్రికలు కావాలన్నా, బైబిల్ కావాలన్నా, మైక్ కావాలన్నా, లేకపోతే సువార్త చేద్దామా? ఎంత ఖర్చు అవుతుంది? ఇగో నేను ఎంత ఇస్తా. ఇలాంటి బ్యాక్ సపోర్ట్ ఉంటే సేవకుడు ఏమైనా చేయగలడు. దెన్ అప్పుడు
సువార్త పరిచర్య జరుగుద్ది, ఆత్మలు ఆటోమేటిక్గా ఆత్మల రక్షింపబడతారు, సంఘం పెరుగుద్ది. ఇది కదా కిటుకు, ఇది కదా సూత్రం. ఉన్న డబ్బులన్నీ దగ్గర పెట్టుకొని కూర్చొని ₹1 కూడా సేవకుడికి ఇవ్వకుండా, సువార్త పరిచర్యకు ₹1 కూడా చేతిలో విదిల్చకుండా ఆత్మలు రక్షించబట్టలేదు అంటాం. సో మరి ఆత్మలు ఎవరు రావట్లేదు అంటాం, సేవకుడి మీద నిందేయడం. మరి ఇది భయంకరమైనటువంటి తప్పు. పంపబడని ఏడల వాళ్ళు ఎట్లా ప్రకటిస్తారు? ఆ వాక్యం చదువుకో. రోమపత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తారు? ప్రకటించు చెప్పు అంటున్నావు. వాళ్ళు చెప్పాలంటే ఎట్లా చెప్తారు? నువ్వు పంపిస్తే కదా, సహాయం చేస్తే కదా, ఆదుకుంటే కదా, ఆసరైతే కదా వాళ్ళు చెప్పడానికి. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇవన్నీ మనం విమర్శించుకోవాల్సినటువంటి విషయాలు, పరీక్షించుకోవాల్సినటువంటి విషయాలు. బలను సమీపిస్తున్నప్పుడు, ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తి రక్షణ ఆశీర్వాదంలోకి రావాలంటే, రక్షణ స్వాస్థ్యంలోకి రావాలంటే, అతని జీవితంలో రక్షణ కార్యం జరగాలంటే, ఫిలిప్పు లాంటి ధీరోదత్తమైనటువంటి పౌరుషం కలిగిన, రోషం కలిగిన, ప్రయాసపడి పరుగులెత్తి సమర్పించుకొని ప్రకటించే వ్యక్తులు కావాలి. నువ్వు ఉన్నావా? ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నావా? ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావా? దేవుని బిడ్డగా ఒక సేవకుడుగా నువ్వు అలా ఉన్నావా? పరీక్షించుకోవాలి మనం. అతను రక్షింపబడినటువంటి వాడు, గొప్ప దేవుని తెలుసుకున్నాడు. అన్యుడు, విగ్రహారాధికుడు, దూరస్థుడు, కాల్చబడినటువంటి వ్యక్తి, మరి ఆ శాపగ్రస్తమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? ఆయన అపంసకుడు. బట్ హీఈస్ ఇన్ సాల్వేషన్. ఇప్పుడు అతని స్టేటస్ రక్షింపబడినవాడు. ఇక రెండవ చూద్దామా? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అదే 36, 38 వచనాలు. వారు త్రోవలో వెలుచునగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించిన. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసిస్తున్నానని ఉత్తరం ఇచ్చెను. చాలు. ఇక్కడ రెండవది, అతని జీవితంలో మంచి లక్షణం ఏంటంటే ఒక విశ్వాసి. ఎవరతను? విశ్వాసి. నార్మల్ విశ్వాసి కూడా కాదు, పూర్ణ హృదయంతో విశ్వసించినటువంటి పర్ఫెక్ట్ బిలీవర్, మంచి విశ్వాసి. మొట్టమొదటిగా రక్షింపబడినవాడు, 2 విశ్వాసిగా దేవుని బిడ్డలంగా మరి ఆ పేరుతో మనం పిలువబడుతూ ఉన్నాం. ఎవరైనా మరి పలానా సంఘం, పలానా సేవకులు, పలానా మందిరం, విశ్వాసులు. మరి విశ్వాసులు రాసుకుంటే నీ శ్వాసన వస్తుంది. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు విశ్వాసి రాసుకుంటే ఏం రావాలా? సువాసన రావాలా, సుగంధం రావాలా. కానీ ఎప్పుడైనా విశ్వాసులు రాసుకుంటే ఏమవుతుంది? నీ శ్వాసన వస్తుంది. మా శాంసన్ అన్న మరి కంకిపాడులో ఉంటాడు దేవసేవకుడు, మా పెదనాన్న కొడుకు. ఆయన ఒకటి చెప్తుంటాడు, మా శాంసన్ అన్న, మా సంఘంలో ఉన్న విశ్వాసులు పోట్లాడుకోరు, అట్లని మాట్లాడుకోరు. మా సంఘంలో ఉన్న విశ్వాసులు పోట్లాడుకోరు, అట్లని మాట్లాడుకోరు. మరి ఏది మంచిది? పోట్లాడుకోరంట, కానీ మాట్లాడుకోరు. లాభమేంది? ఎంతకాలమైంది ప్రైజ్ రాడి చెప్పి, ఎంతకాలమైంది సెకండ్ ఇచ్చి, ఎంతకాలమైంది మరి ప్రేమగా హత్తుకొని. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, వై ఈ యొక్క తారతమ్యాలు, ఈ భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు, కలతలు, మనస్పర్ధల్లో, విమతములు, మరి కలహాలు, అసూయలు, మత్తతులు, మరి ఇవన్నీ మరి సంఘంలో ఎందుకు రాజ్యం వెళ్తూ ఉన్నాయి నేడు? ఏది విశ్వాసంలో ఉన్నటువంటి విశ్వాసత, ఆ ప్రేమ, ఆ అవినాభావ సంబంధం ఏంటంటే లేదు. మరి తగ్గింపు లేదు, లేకపోతే సహోదర ప్రేమ లేదు, ఒకళ్ళు మంచిగా ఉంటే ఓర్చుకోలేనటువంటి స్వభావం. ఇలాంటి భయంకరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి పాపాలు ఎప్పుడైతే మందిరంలోకి ఎంటర్ అయ్యాయి, వ్యక్తిగత జీవితంలోకి ఎంటర్ అయ్యాయి, ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాయి, సంఘంలోకి కూడా ఎంటర్ అయిపోయి కలుషితం చేసేస్తూ ఉన్నాయి. ఈనాడు విశ్వాసం అని పేరు చెప్పుకుంటున్నామంతే, ఏంటంటే
చెప్పేవాడికి వినేవాడు లోకు అని, ఏ కాడికి మరి విశ్వాసులు సేవకుడిని, సేవకుడు విశ్వాసుల్ని, సేవకుడు విశ్వాసుల గురించి చెడుగు చెప్పటం, విశ్వాసులు సేవకుడు గురించి చెడుగు చెప్పటం, ఇక ఇదే కంటిన్యూ అయిపోతూ ఉంది. వాళ్ళేమో సేవకుడిని, సేవకుడు భార్యని, సేవకుల పిల్లల్ని, సేవకుడు అట్లున్నాడు ఏంది, సేవకుడు భార్య ఎట్లుంది ఏంది, సేవకుడు పిల్లలు ఎట్లున్నారు ఏంది. మరి ఈయన్ని ఇట్లా అనగానే మరి ఏనేమంటున్నాడు, ఏనేమన్నా ఆగుతున్నాడా? ఏనాగట్లే. నువ్వు విశ్వాసివి అయితే నువ్వెందుకు ఎట్లున్నావు, నీ భార్య ఎందుకు ఎట్లుంది, నీ పిల్లలు ఎందుకు ఎట్లున్నారు? ఇదేనా ఎప్పుడు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళని కొట్టుకోవడమేనా? ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ వ్యక్తి ఎక్కడో అన్యుడు, అతను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ బిలీవర్, పూర్ణ హృదయంతో దేవుడి యందు విశ్వాసం ఇచ్చినటువంటి విశ్వాసవీరుడు. మరి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాసాల వీరుల లిస్ట్ ఉంటుంది. ఆ లెక్కల్లోకి చేర్చాలి తన్ని. పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచాడు, పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచాడు. విశ్వాసిగా తగ్గట్టు ఉండాలి. విశ్వాసులుగా ప్రభు ఈ ఇక్కడ ఇంకొకటి ఇంకేమైందంటే, ఇంకొకటి చెప్తూ ఉంటారు ఏంటంటే, విశ్వాసులు చెప్పేది ఏంటంటే, పలానా సేవకుడు అంటే బక్సింగ్ గారి దినాలని ఆ దినాలని పోలుస్తూ పలానా సేవకుడు పలానా సందర్భంలో అట్లున్నారు, ఇంత కష్టపడ్డారు, అంత కష్టపడ్డారు. ఎస్, కాదంటలేదు. మరి అప్పుడు ఎడ్ల బండ్లు ఉన్నాయి, ఇప్పుడు ఎడ్ల బండ్లు లేవు కదా. ఇప్పుడు నన్ను కూడా ఎడ్ల బండి మీద పోమంటారు. మరి అప్పుడు గుడిసెలలో పాకల్లో మందిరాలు జరిపారు. ఇప్పుడు బిల్డింగ్లు 3-4 స్టేర్స్, 4 అంతస్తులు, ఏసీలు, లిఫ్ట్లో ఉన్న మందిరాలు వచ్చినాయి కదా. ఇప్పుడు మరి అవి కూడా గులిపేసి పాకలు కట్టుకుంటే సేవకుడు కూడా కారం మెతుకులు తింటాడు. మరి సరే, ఆ సేవకుడు పాకలో ఉండి కారం మెతుకులు తింటున్నప్పుడు నువ్వెట్లున్నావు? నీది కూడా పాకేగా. మనం కూడా అప్పుడు విశ్వాసిగా నువ్వు కూడా ఏదో తక్కువ జీవితంలోనే, క్రింది జీవితంలో, దరిద్ర స్థితిలోనే ఉన్నావు కదా. దేవుడు ఇప్పుడు నిన్ను ఆశీర్వదించి బిల్డింగ్ ఇచ్చాడు. నీకే బిల్డింగ్ కావాలి, కానీ సేవకుడేమో కష్టపడాలంట. కష్టపడడానికి, ఇబ్బంది పడడానికి నేను వ్యతిరేకం కాదు, ఏ సేవకుడు కూడా వ్యతిరేకం కాదు. అప్పుడు సేవకుడు నడిచిపోయాడంటే మరి అప్పుడు బండ్లు లేవు, హీరో హోండాలు లేవు, బండ్లు లేవు, ఎడ్ల బండ్లు ఉండేవి, సైకిళ్ళు ఉండేవి. అప్పుడు వాళ్ళు సైకిల్ మీద పోయినప్పుడు నీది కూడా సైకిలే. ఓ విశ్వాసి, నీది కూడా సైకిలే. అప్పుడు నువ్వు కూడా నడిచిపోతున్నావు, అప్పుడు సేవకుడు కూడా నడిచిపోయాడు. ఇప్పుడు నువ్వు బండి మీద పోతున్నావు కదా, కారు కొనుక్కున్నావు కదా, ఇప్పుడు సేవకుడు ఇబ్బంది పడాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇబ్బంది పడలేదు. ఏంటంటే ఆ సేవకుడు అట్లా కష్టపడ్డాడు, ఈ సేవకుడు అట్లా కష్టపడ్డాడు. ఎస్, ఆ దినాల్లో ప్రారంభ దినాలు అవి, సంఘ స్థాపన జరగాల్సిన దినాలు అవి, స్టార్టింగ్ స్టేజ్ అది. అట్లా కష్టపడి చెప్పారు వాళ్ళు. ఎవరు? సేవకులు కష్టపడ్డారు, కాదంటలేదు. అయితే ఆయన అట్ట చేశాడు, ఆ సేవకుడు అట్ట చేశారు, ఈ సేవకుడు ఇట్ట చేశాడు, ఈ సేవకుడు అట్ట చేశాడంటే నాకేం చెప్పబుద్ధి అయిద్దంటే ఆ విశ్వాసి ఇట్ట చేశాడు, ఈ విశ్వాసి ఇట్ట చేశాడని చెప్పబుద్ధి అయింది. ఎట్లా తెలుసా? ఒక సేవకుడు గురించి చెప్తూ ఉంటాడు ఒక ఆయన, లేస్తే ఆయన పేరే పలానా ఆయన అట్ట చేసిండు, ఇట్ట చేసిండు అని. ఇప్పుడు ఈ సేవకుడు కూడా అట్ట చేయాలని, ఇప్పుడున్న సేవకుడు కూడా అట్లా చేయాలని, మా కాడు ఎప్పుడో చేసిన సేవకుడు అట్లా చేశాడు, ఇప్పుడు ఈ సేవకుడు కూడా అట్లనే చేయాలని ఆయనకు ఉంది. ఒక ఆయనకి అన్ని సంఘాల్లో ఉందిలే, పలానా సంఘం అని చెప్పట్లే. ఇది వింటున్నా, ఇది చూస్తున్నా ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏమని ఉంటుందంటే, మా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ సేవకుడు అట్లా చేశాడు కదా, అంత కష్టపడ్డాడు కదా అని ఇప్పుడున్న సేవకుడిని పోల్స్తూ చూపిస్తూ తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే నా అనుభవంలో చెప్తే, మరి నాకు ఒక విశ్వాసి తెలుసు, ఆయన నాకు ₹1,00,000 ఇచ్చిండు. మరి ఈ విశ్వాసం ఎందుకు ఈడు? అర్థమవుతుంది అనుకుంటా, అర్థం కాలేదా? మాకు తెలిసిన రహస్య విశ్వాసులు చాలామంది వచ్చి, ఒక ఆయన వచ్చి ₹1,00,000 ఇచ్చి, అన్నా ఎవరికి చెప్పబాకన్నా అని, ఒక అక్క 20,000 ఇచ్చి, అన్నా ఎవరికి చెప్పబాకన్నా అన్నది. అలాంటి విశ్వాసులు కావాలి, మరి నీలాంటి వాడు కాదు. మరి అలాంటి సేవకుడు కావాలంటున్నావుగా, ఇప్పుడు ఈ సేవకుడిని చూపించి
మరి అలాంటి విశ్వాసం చూపించి ఇప్పుడు నిన్ను అడుగుతున్నా, నువ్వు కూడా 1,00,000 రూపాయలు ఇవ్వు. మరి ఏనాడు 1 రూపాయి ఇవ్వడం చేత కాదు. సేవకుడు ఇంటికి వస్తే మరి ప్రార్థన చేయించుకొని 100 రూపాయలు 200 గిఫ్ట్ ఇవ్వడం వల్ల పడదు. ఈయన ఆ సేవకుడు గురించి చెప్తుంటాడు. ఒకవేళ నీవు ఆ సేవకుడు గురించి చెప్తే, నీకు తెలిసిన సేవకుల గురించి చెప్తే, నాకు తెలిసిన విశ్వాసుల గురించి నేను చెప్తా. మందిరం కోసం లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి నీదేంది? మందిరం కోసం లక్షలు ఇచ్చిన విశ్వాసులు ఉన్నారు, చెప్పమంటారా? లక్షలు ఇచ్చిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. మరి నువ్వెందుకు ఇయ్యవు? అప్పుడున్న సేవకుడిని ఇప్పుడు సేవకుడితో పోలుస్తున్నావు కదా, మరి అప్పుడున్న విశ్వాసుల్ని ఇప్పుడు విశ్వాసులతో పోలుస్తా నేను, అంతే కదా? పొలం అవుద్దా చెప్పండి? అప్పుడున్న సేవకుడిని ఇప్పుడు సేవకుడితో పోలుస్తున్నావు కదా, లేదా ఇప్పుడు సేవకుడిని అప్పుడు సేవకుడితో పోలుస్తున్నావు కదా, మరి ఇప్పుడు నిన్ను అప్పుడు విశ్వాసులతో పోలుస్తా. అప్పుడు వాళ్ళు లక్షలు ఇచ్చారు, మరి నువ్వు కూడా ఓకే, నువ్వు కూడా ఇస్తే నేను కూడా ఆ సేవకుడిలాగా చేస్తా. ఇది కాలానికి అనుకూలంగా జరగాల్సిన మార్పు, కానీ ఏదో నింద పెట్టడానికి, ఏదో మరి అవహేళనకు గురి చేయడానికి, లేకపోతే తక్కువ మాట్లాడడానికి, ఏదో తప్పు చూపించడానికి తప్ప కరెక్ట్ కాదు ఇది. అప్పుడు ఆయన కారం మెతుకులు తిన్నాడంటే అప్పుడు నువ్వు కూడా కారం మెతుకులే తిన్నావు. ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, దేవుని బిడ్డ, సేవకుడు అప్పుడు కారం మెతుకులు తిన్నాడంటే, పచ్చడి తిన్నాడంటే నువ్వు కూడా పచ్చడి మెతుకులే తిన్నావు. అప్పుడు కూడా ఇప్పుడున్నట్టు బిల్డింగ్లు, కార్లు, బండ్లు ఏం లేవు నీకు కూడా. అప్పుడు ఆయన ఏం తిన్నాడో నువ్వు అదే తిన్నావు. ఇప్పుడు మారింది నీ స్టేటస్. ఇప్పుడు సేవకుల స్టేటస్ కూడా మారింది కూడా. పరిచర్య కూడా మారింది. ఆ రోజుల్లో మైకులు లేవు, ఇప్పుడు మైకులు వద్దన్నామా? బక్సింగ్ గారి దినాల్లో స్టార్టింగ్లో మైకులు లేవు. సరే, యేసుప్రభు దినాల్లో మైకులు ఉన్నాయా? యూట్యూబ్ ఉందా? ఫేస్బుక్ ఉందా? సెల్ ఫోన్లు ఉన్నాయి, కెమెరా ఫోన్లు. మరి ఇప్పుడు లేవు కదా, యేసుప్రభు టైంలో లేవు కదా, ఇప్పుడు ఎందుకు సెల్ ఫోన్లు మనకి? మరి వద్దు కదా? అది కాదు కరెక్ట్ వెర్షన్. ఆత్మీయమైనటువంటి విధానంలో కాలానికి అనుగుణంగా పరిచర్యను కొనసాగించుకుంటూ పోయి, ఒక సేవకుడికి విశ్వాసకి సేవకులు సహకరించుకుంటూ పోవడమే ఆత్మీయమైనటువంటి విధానం. దట్ ఈజ్ కాల్డ్ బిలీఫ్, ఫెయిత్. వాళ్ళు విశ్వాసులంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. సేవకు రాకముందు మా ఇంట్లో ఏం తిన్నామో అది సేవకుడి ఇంట్లో ఉండాలి. ఉదాహరణకు మామిడికాయలు ఒక 2-3 కేజీల కవర్ మాకు తెచ్చాడంటే ఇంకా 2-3 కేజీల కవరు సేవకులకు తెచ్చేవాడు మా నాన్న. బోనకల్ రూబేన్ గారు అని సెర్చ్ చేయండి. కవర్స్తో ఏదైనా తీసుకొస్తే, మా ఇంట్లోకి ఏమి తీసుకొస్తే అది మా సేవకుడికి ఉండాలి. నేనేమి తింటే నా సేవకుడు అది తినాలి. నేను అన్నం తింటున్నానా, నా సేవకుడు అన్నం తినాలి. నేను మటన్ తింటున్నానా, నా సేవకుడు మటన్ తినాలి. నేను చికెన్ తింటున్నానా, నా సేవకుడు కూడా చికెన్ తినాలి. ఇది ఆయన ఒపీనియన్. కొన్ని 100 సార్లు ఈ నా చేతులతో మా ఇంట్లోకి తీసుకొచ్చి సేవకుల ఇంట్లో కూడా ఇచ్చొచ్చిన చేతులు నావి. మా సేవకుడికి, మా కాడ పనిచేసినటువంటి సేవకులకి మా ఇంట్లో ఏం తెచ్చాడో మా నాన్న మా సేవకులకు కూడా తెచ్చాడు. ఈనాటి దినాల్లో అలాంటి మరి ఒపీనియన్, అలాంటి బుద్ధి, అలాంటి మంచి మనసాక్షి, అలాంటి సత్క్రియలు మనకు కూడా, అందరికి కూడా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో బలను సమీపిస్తున్నటువంటి నీతో, నాతో, మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి మంచి మనసాక్షితో, ఎలాంటి విశ్వాసవి నువ్వు? ఎలాంటి విశ్వాసంగా ఉన్నావు? ఈ నపంసకుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పూర్ణ హృదయంతో నమ్మినటువంటి విశ్వాసి. దేవుడు నమ్మాలి, ఆయన అందు విశ్వాసం ఉంచాలి. కానుకల విషయంలో కూడా అట్లనే ఉండాలి. దశంభాగాల విషయంలో కూడా అలాంటి ప్యూర్ హార్ట్, ఫుల్ హార్ట్, ఆల్ హార్ట్, సంపూర్ణ హృదయం మనకు ఉండాలి. 3 విషయాలు. 3 అంతేనా? 2 ఒకటేంటి? రక్షింపబడినటువంటి వ్యక్తి. 2 విశ్వాసి. 3వది అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 36వ వచనం. 36, 38 కలిసి ఉన్నాయి. 36, 38 కలిసి ఉన్నాయి.
వారు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. మూడవది ఏం జరిగింది? బాప్తిస్మం. అంటే ఇతని స్టెప్పులు చూడండి. ఇది అంటే ఆర్డర్ అంటే ఇది రక్షణ, విశ్వాసము, బాప్తిస్మం. ఆర్డర్ ఇది అనమాట. ప్రారంభము, మధ్యస్థము, ముగింపు. ప్రారంభం అట్లా స్టెప్ బై స్టెప్. ముందు రక్షణ కార్యం, 2 విశ్వాస కార్యం, 3 బాప్తిస్మ అనుభవం కూడా తినుకుంది. బాప్తిస్మం తీసుకోవాలి. ఇంతవరకు బాప్తిస్మం తీసుకోకపోతే ఈ వాక్యం ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, యవనస్తురాలా, మరి ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఎన్నో వర్తమానాలు వింటూ ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడుతుంటే కూడా వింటూ ఇంకా బాప్తిస్మం వాయిదా వేస్తున్నావేమో. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే దయచేసి బాప్తిస్మం తీసుకో. బాప్తిస్మం అవసరం. అది క్రీస్తు యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో సాదృశ్యమైనటువంటి కార్యం. అది చనిపోయినటువంటి వ్యక్తి పాతి పెట్టబడాలి. అవునా? చచ్చిపోయిన వాళ్ళని ఏం చేస్తారు? పాతి పెట్టాలనా వద్దా? చచ్చిపోయినాక అట్లనే ఉంచితే ఏమవుతుంది? కుళ్ళిపోయి వాసన వస్తారు, మనకు జబ్బులు వస్తాయి, బతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళని ఏం చేయాలా? పాతి పెట్టాలా. అట్లనే లోకానికి నువ్వు చచ్చిపోతే ఏం కావాలా? వెంటనే బాప్తిసం తీసుకోవాలా, లేకపోతే మళ్ళీ వాసన వస్తావు. లోకానికి చచ్చిపోతే వెంటనే బాప్తిసం తీసుకోవాలంటే సమాధి చేయబడాలా. అదే ఆత్మీయమైనటువంటి విధానం. బాప్తిసం తీసుకోకుండా ఉన్నామంటే చచ్చిపోయి కూడా కుళ్ళు వాసన వస్తావు. మరి నిజంగా చచ్చిపోలేదా? లోకానికి చచ్చిపోకపోతే బాప్తిసం తీసుకోలేవు. ఇంకేదో ఆశలో, ఇంకేదో కోరికలో, ఇంకేదో నెరవేర్చుకోవాలని ఉంటే నువ్వు చచ్చిపోయినట్టు కాదు, బాప్తిసం తీసుకోలేవు. ఎప్పటికీ అంతే. బాప్తిసం తీసుకోవాలన్నటువంటి ఆశ ఎప్పుడు కలుగుద్దంటే ఇక నాకు లోకంతో పని లేదు, లోకంతో అవసరం లేదు, లోక కోరికలు నాకేమి లేవు, లోకానికి నేను చచ్చిపోయినా ఇక నేను లేను అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం తీసుకొని ఫిలిప్ గారు చెప్పలే ఆయనకి. ఆయన అడుగుతున్నాడు, ఇగో నీళ్ళు, ఎందుకు నాకు బాప్తిసం ఇయ్యవు? నువ్వెందుకు అడగవు? బాప్తిసం తీసుకో అని చెప్తుంటే కూడా వందల వర్తమానాలు, పెద్ద దైవ సేవకులు, మరి విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు, మరి బాధ్యత గల సహోదరులు, మరి కొంతమంది వర్తమానికులు వాక్యాల్లో ప్రోత్సహించి, ప్రేమించి వర్తమానాల రూపంలో బాప్తిసం తీసుకోండి అని మొత్తుకుంటున్నా కూడా తీసుకోవట్లేదే. తీసుకోవే, తర్వాత చూద్దాంలే అంటాం. ఎందుకు ఇంకా వాయిదాలు వేస్తున్నావు? ఎందుకు? వద్దొద్దు అంటే ఇంక నువ్వు లోకానికి చచ్చిపోలేదన్నమాట. ఇంకా లోకంలో బతికే ఉన్నావన్నమాట. ఇంకా లోక కోరికలు ఏదో తీర్చుకోవాలని ఆశ ఉంది కాబట్టి నువ్వు చచ్చిపోలే. లోకానికి చచ్చిపోతే నువ్వే అడుగుతావు. ఆ నపుంసకుడు అడిగాడు, అయ్యా ఇగో నీళ్ళు, నాకు బాప్తిస్మి. ఈ బాప్తిసం అనేటువంటిది ఆన్ ది స్పాట్, ఎప్పుడు ప్రభు హృదయంలోకి వస్తాడో అప్పుడు జరగాల్సిన పని. దీనికి పగులు నైట్ అని ఉండదు. మీకు తెలుసో తెలియదో, అతను చెరసాల నాయకుడు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 36వ వచనం. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మల్ని విడుదల చేయమని న్యాయం 31, 32, 33. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించి ఇక్కడ గమనించండి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. చెరసాల నాయకుడు అతని ఇంటి వారు బాప్తిస్మం పొందింది ఎప్పుడు? ఎప్పుడు? రాత్రి, నైట్. ఈ బాప్తిస్మం తీసుకోవడానికి పగులా నైట్ అనే సమయం ఉండదు. అంటే అది అంత అత్యవసరం, అంత నెససరీ, అంత అత్యవసరమైంది కాబట్టి టైం చూడకూడదు దానికి. ఇక నైట్ కూడా తీసుకున్నారు. మీటింగ్ పెట్టి పెడదాము, ప్రార్థన చేద్దాము, కూడిక చేసి పెట్టుకుందాము, దయచేసి బాప్తిసం తీసుకోండి అని వాక్యం ద్వారా ప్రేమించి, ప్రోత్సహించి వాక్యం చెప్తుంటే కూడా తీసుకోలేనటువంటివి నీకు ఈ యొక్క నపుంసకుడు మరి పౌరుషంగా మరి అతని యొక్క జీవితం మనకు మరి ఒకసారి మనం చూసుకుంటే నామోషిగా అనిపిస్తలేదా? అయ్యో అతనే అట్లా అన్నప్పుడు మరి నువ్వు ఇంకెందుకు వాయిదా వేస్తున్నావు? ఇది చదువుతుంటే నాకు ఒక విచిత్రమైనటువంటి తలంపు దేవుడు నాకు ఇచ్చాడు.
ఏంటంటే బాప్తిసం తీసుకోకుండా మందిరానికి వచ్చే యవనస్తురాలను గురించి మరి ఒక అద్భుతమైనటువంటి విషయం ఇందులోనే ఉంది. ఇతనికి రక్షణ సరిగా లేదు, ఫస్ట్. 2, విశ్వాసం సరిగా లేదు. 3, బాప్తిస్మం కూడా తీసుకోలేదు కానీ వాక్యం చదువుతున్నాడు. అవునా కదా? ఎక్కడుందన్నమాట? 8వ అధ్యాయము 28వ వచనం. 8:28. తిరిగి వెళ్ళుచు అతడు తిరిగి వెళ్ళొచ్చు, రథము మీద తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అబ్బా, రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిస్మం లేదు, అయినా కానీ వాక్యం చదువుతారు, చెప్తారు. ఓ నవీనులు, ప్రవీణులు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాక్యం బాప్తిసం తీసుకోకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా వాక్యం చెప్పొచ్చు. రక్షణ తీసుకోకుండా, విశ్వాసం తీసుకోకుండా, బాప్తిసం లేకుండా కూడా వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు. చెప్పగలవేమో, చెప్తున్నవేమో. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఒకవేళ నాకు వాక్యం తెలుసు అనుకుంటున్నామేమో, బాప్తిసం తీసుకోకపోతే అనవసరమే అదంతా. బాప్తిస్మ అనుభవంలోకి రాకపోతే అదంతా అనవసరమే. వాక్యం చదివినా కానీ బాప్తిస్మం లేకపోతే, బాప్తిస్మం లేకుండా వాక్యం చదివినా ఉపయోగం లేదు, అది లెక్కలోకి రాదు. కాబట్టి బాప్తిస్మం తీసుకో. ఇక 4వది, మొట్టమొదటిగా రెండోది విశ్వాసం ఉంచినవాడు, 3 బాప్తిస్మ తీసుకున్నవాడు. ఇక 4వది 27వ వచనం. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచున్నాడు. ఆరాధించేవాడు, ఆరాధికుడు. ఎవరితను? ఆరాధికుడు. మనం కూడా ఆరాధన చేస్తున్నామా? ఆరాధన చేయాలా? ఆరాధించటం, ప్రభువును మన హృదయ సింహాసనంపై అధిష్ఠింపజేసి ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించటం ఆరాధన. చెప్పు, థ్యాంక్స్ చెప్పు, ఆరాధన చెయ్యి, ఆరాధించు. అలనాడు జ్ఞానులు వచ్చి తమ పెట్టెలు విప్పి, పెట్టెలు ఇప్పకుండా కూడా పెట్టెలో చేయబెట్టి తీయొచ్చు, పెట్టెలో చేయబెట్టి తీయొచ్చు. పెట్టెలు విప్పంటే ఏంది అర్థం? పూర్తిగా ఆయనకే. మనకి తెలుసు, ఇంకొక ఆమె స్త్రీ అత్తరు తీసుకొచ్చి పగలగొట్టుద్ది. ఏంది, వంపిపోయొచ్చుగా, వంపిపోయొచ్చా? పోయకూడదు, మూత తీసి. వంపిపోస్తే ఎక్కడైనా అడుగును ఇంకొక సుక్క మిగులుతుందేమో. ఇట్లా మొత్తం పోసినాక మరి ఏదైనా ఆయిల్ డబ్బా మూత కవర్ కానీ ఇంకేదైనా కానీ సంథింగ్ మీరు ప్రాక్టికల్ చేసి చూడండి. మొత్తం వంపిన తర్వాత పెట్టి ఒక 2 రోజుల తర్వాత చూడండి, అడుగును కొంచెం ఉంటుంది కదా, అడుగున ఏదో కొంచెం ఉంటుంది. ఇప్పుడు అది కూడా నాకు వద్దు, నా దేవుడికి పూర్తిగా ఇచ్చేయాలి, పగల కొడితే పోద్దగా, ఈ ఒక్క సుక్క కూడా మిగలదుగా. ఇలాంటి సమర్పణ మనకు ఉండాలా, ఇలాంటి ఆరాధన మనకు ఉండాలా. ఇతను ఆరాధన చేశాడు. ఇందులో విమర్శనాత్మకంగా ఏందయ్యా అంటే, రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, బాప్తిస్మం లేకుండా ఆరాధన కూడా చేయొచ్చు. ఆరాధన చేస్తున్నామేమో, ఆరాధన చేయొద్దని నేను అనట్లేదు, కానీ బాప్తిస్మం తీసుకొని ఆరాధన చేయి. అది ఇంకా అద్భుతమైనటువంటి అనుభవం, ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. అది ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఇలాంటి అనుభవంలోకి మనం రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటి? రక్షింపబడినవాడు. 2 విశ్వాసం ఉంచినవాడు. 3 బాప్తిస్మం తీసుకున్నవాడు. 4 ఆరాధికుడు. ఆరాధికుడు. సరే, ఇతని ఆరాధనలో ఏం కనపడుతుందయ్యా అంటే, ఎక్కడి నుండి అక్కడికి వచ్చాడు? ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకు దేనికి వచ్చాడు? ఆరాధించడానికే వచ్చాడు. అంతేనా? ఆరాధించడానికే వచ్చాడు. యాక్చువల్గా అతను ఒక అధికారి. ఏ అధికారి? ఒక రాణి కింద ఉన్నాడు, ఆర్థిక మంత్రి. ధనాగారం మీద ఉన్నాడంటే ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, ఐథియోపియా కేంద్ర ఆర్థిక మంత్రి, ఐథియోపియా సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్. ఎవరు ఈ వ్యక్తి?
బట్ అతను ఏం చేశాడంటే ఆరాధించడానికి ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేందయ్యా అంటే ఆరాధించడానికి అంత దూరం వచ్చాడు. ఎంత దూరం? 2800 కిలోమీటర్ల దూరం మరి సమర్పించుకొని మందిరానికి వచ్చాడు. కానీ ఇంటి దగ్గరుండి దగ్గరుండి మందిరానికి రాలేకపోతాను. దగ్గరుండి మందిరానికి సమీపంగా ఉండి సమీప గ్రామంలో ఉండి మందిరానికి రాలేకపోయే నీకు మనం ఒకసారి పరీక్షించుకుంటే 28,000 కిలోమీటర్ల దూరం పోయి ఆరాధించడానికి పోయే వ్యక్తి నువ్వు నేను ఆయన ఒకటేనా? చెప్పండి. 4 శుక్ల వర్షాలు పడితే మందిరానికి రావు. ఒక చుట్టం వస్తే మందిరానికి రావు. మందిరంలో ఎవరో మాట్లాడకపోతే మందిరానికి రావు. సేవకుడు ఏదో వాక్యంలో చెప్తే దానికి మరి నీ గురించి చెప్పిండని అనుకోని మందిరానికి రావు. అలాంటి వ్యక్తివి ఆ వ్యక్తితో పోల్చుకుంటే 28,000 కిలోమీటర్ల దూరం 28,000 కిలోమీటర్ల దూరం మరి ఆరాధించడానికి వస్తున్నాడంటే ఏది నీ సమర్పణ? అట్లా వస్తున్న మందిరానికి మనకు తెలుసు కదా. నయమాను చిన్న పాప చెప్పిందని ఎలీషా గారి దగ్గరకు వచ్చాడు. సిరియా దేశం నుండి షోమ్రోన్లోనున్న ఎలీషా దగ్గరకు వచ్చాడు కదా. షేబా దేశపు రాణి ఆ షేబా దేశం అనేటువంటి దేశం నుండి యెరూషలేములో ఉన్న సొలొమోను గారి దగ్గరకు వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో బెత్లెహేములో ఉన్న యేసయ్య దగ్గరికి కొన్ని 100,000 కిలోమీటర్లు నడిచిపోయారు. ఇంత సమర్పణ దేవుడి కోసం వాళ్ళు చేస్తూ ఉంటే మందిరానికి రాకుండా, మరి బైబిల్ స్టడీకి రాకుండా, వారకరమాల్లో పాలుపంపులు పొందకుండా చిన్న రీజన్స్ చూపించి మందిరం సమీపంలో ఉండగా కూడా మందిరానికి వాయిదాలు వేసి డుమ్మాలు కొట్టేటువంటి మనం, లేకపోతే మనం ఆ నపుంసకుడితో సాటియా? కాదు. అతనిలో ఉన్నటువంటి మరి కొంచెం కూడా అతని విశ్వాసానికి మనం సాటి రాలేము. ఒక నపుంసకుడు, షండు, లెక్కలేనోడు ఆరాధన చేయడానికి వస్తుంటే మనం నువ్వు లెక్క ఉన్నావుగా, లెక్కవేగా, పెద్దదానివేగా, ఏదో ఉందనుకుంటాంగా, అది ఉంది ఇది ఉంది సమాజంలో మరి పబ్లిక్లో నాకు ఆ స్టేజ్ ఉంది ఈ స్టేజ్ అని అనుకుంటాం కదా. సమాజంలో ఏ లెక్కలు లేనోడు, ఎందుకు పనికిరానోడు, ఎవరు లెక్క చేయనోడే దేవుడి విషయంలో ఇంత కేర్ తీసుకుంటుంటే నాకు ఇంతుంది అంతుందని చెప్పుకునే నీవు, అంత పలుకుబడి ఉంది ఇంతుంది అంతుందని చెప్పుకునేటువంటి నీవు మరి ప్రభు సన్నిధిలోకి ఆరాధించడం రాకపోతుంటే నపుంసకుడే గ్రేటు. అంతేనా కాదా? ఒకవేళ మరి అంటే ఈ సందర్భం నపుంసకుడు గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి నపుంసకుడు అంటే షండు అంటే మరి సరైనటువంటి మగతనం లేనటువంటి వాడు అని అర్థం. అంతేనా? సరైనటువంటి ఆడతనం ఎక్కువ ఉన్నవాడు, మగతనం తక్కువ ఉన్నవాడు అని అర్థం. ఇంతే. అంటే మగతనం ఆడతనం గురించి అట్లా మాట్లాడుతున్నాం ఏందయ్యా అంటే యాకోబు గురించి చెప్పబడ్డది. మగసిరి గలవాడై హోషేయ గ్రంథంలో ఉంది. యాకోబు ఎట్లా పోరాడాడు దేవుడితో? చదవలేదు ఎప్పుడు? యాకోబు మగసిరి గలవాడని చదవండి, ఆ మాట చదవండి. హోషేయనా? పన్నెండవ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరిని మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడు. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్ముడు దేవుడు ఈ లెటర్ కూడా ఉపయోగించాడు కదా. ఇటు నపుంసకుడు ఉపయోగించాడు, మగసిరి గలవాడిని కూడా ఉపయోగించాడు. యాకోబు విషయంలో ఏమన్నాడు? మగసిరి గలవాడు అన్నాడు. సరే, ఇప్పుడు ఇతను నపుంసకుడు అందాం, వదిలేద్దాం. అతను నపుంసకుడు వదిలేయి. మరి మగసిరి గలవాటువంటి వాడి మనం ఉన్నావా? నువ్వు ఉన్నావా? ప్రభు కోసం అట్లా ఉన్నామా? ఏది నీ యొక్క అంటే మగసిరి అంటే మరి మరి వేరే రకమైనటువంటి పాపభూయిష్టమైనటువంటి ఆలోచన సంబంధించినటువంటి ఆ మగసిరిగా అది కాదు.
పని చేయగల సామర్థ్యం, తర్వాత మరి తెలివి, జ్ఞానం, ఆలోచనపూర్వకంగా ఆదర్శప్రాయంగా ఉండే జీవితమే అది మగతనం అంటే. అలాంటి విధానంలో మనం ఉండగలమా? ఉన్నామా? ఓ క్రైస్తవుడా, దేవుని బిడ్డగా, విశ్వాసిగా. మరి అతను ఏమనొచ్చు? నపంసకుడే ఆరాధించడానికి దేవుడికి అంత దూరం నుంచి వస్తుంటే, అంత సమర్పించుకుంటుంటే మరి నీ సమర్పణ ఇది. ఇక రెండో విషయం అన్నాం కదా, ఇందులో రెండు ఉంటాయి అన్నాం కదా. రెండోది ఏంటంటే అతను యెరూషలేమునకు, మళ్ళీ ఒకసారి చదవండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 27వ వచనం. ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ గమనిస్తే ఐథియోపియా దేశం నుండి నపుంసకుడు యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? ఫర్ వర్షిప్ మరి వర్షిప్ గాడ్, దేవుణ్ణి మరి ఆరాధించడానికి వచ్చాడు. అంతేగాని రాజకీయాలు చేయడానికి రాలే. మందిరానికి నువ్వు ఎందుకు వస్తున్నావు? ఆరాధించడానికే రా. అంతేగాని వాళ్ళెట్లా, వీళ్ళెట్లా, ఆమెట్లా, ఈమెట్లా, ఆయనెట్లా, ఈయనెట్లా రాజకీయాలు మాట్లాడుకోవటానికి, గొడవలు పెట్టుకోవటానికి, పంచాయతీలు చేసుకోవటానికి, వాళ్ళ జీవితాలు ఒడ్డునేయటానికి, బయటనేయటానికి, గుడ్డగాల్సి మీదేయటానికి అందుకు రావద్దు మందిరానికి. రాకుండా ఇంటికాడ ఉన్న దేవుడు ఏమన్నా కానీ మందిరానికి వస్తే ఎందుకు రావాలి? విశ్వాసి దేవుడిని ఆరాధించడానికి రావాలి. ఇప్పుడు ఈయన రాజకీయ నాయకుడు, రాజకీయ వ్యక్తి, ఏదో రాజకీయ పనుల మీద రాలే. యెరూషలేముకి మందిరానికి వచ్చి రాజకీయాలు చేయడానికి రాలే, ఆరాధించడానికి వచ్చాడు. ఓ ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మరి నీవు కలిగి ఉన్నటువంటి సహవాసం, నువ్వు వెళ్తున్నటువంటి మందిరం, ఈ వాక్యం వింటున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు మందిరానికి ఎందుకు పోతున్నావు? ఆరాధించడానికేనా? ఆరాధించడానికే పో. రాజకీయాలు చేయడానికి కాదు, వాళ్ళ జీవితాల గురించి మాట్లాడడానికి కాదు, వాళ్ళెట్లా వీళ్ళెట్లా అని చెప్పుకోవడానికి కాదు, అవమానానికి గురి చేయడానికి కాదు, చెడు సాక్ష్యం క్రియేట్ చేయడానికి కాదు మందిరానికి పోవాల్సింది. యవనస్తురాలైనా, సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, సేవకులైనా మందిరానికి ఎందుకు పోవాలి? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి. అంతేగాని స్వార్థపూరితమైనటువంటి సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు. ఇక్కడ ఇతను ఆరాధించడానికి పోయాడు. ఆరాధికుడు, నిజమైన ఆరాధికుడు. ఇతను ఎవరు? నిజమైన ఆరాధికుడు. ఇతని ఆరాధనలో రెండు చూసాం. సమర్పణతో కూడిన, దూరమైన పర్వాలేదు, క్రైమ్ చెల్లించి వెళ్ళాడు. రెండవది ఆరాధించడానికే వెళ్ళాడు. పర్పస్, ఆ రీజన్, ఆ కారణం, అతను మందిరం కాడికి పోయింది ఎందుకు? ఓన్లీ ఫర్ వర్షిప్పింగ్ గాడ్, దేవుని ఆరాధించడానికే, ఇంకో దానికి కాదు. కొంతమంది యవనస్తులు, వాడికి తబలా కొట్టడం, కీబోర్డ్ వేయటం, లేకపోతే ఇంకేదో పాటలు పాడటం వచ్చు. సేవకుడు వద్దన్నాడు, మందిరం మానుకున్నాడు. ఈ యవనస్తుడు ఏం చేశాడు? మందిరం మానుకున్నాడు. అంటే ఇప్పుడు వీడు ఎందుకు మందిరానికి పోతున్నాడు? తబలా కొట్టడానికి. వీడు ఎందుకు మందిరానికి పోతున్నాడు? కీబోర్డ్ వేయడానికి. వీడు ఎందుకు మందిరానికి పోతున్నాడు? ఏదో ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి. వీడైతే మందిరానికి పోతున్నాడు స్టేజ్ మీద ఎక్కి పాటలు పాడడానికి, లేదా వాక్యం చెప్పడానికి. అవి ఇకపోతే అవి చెప్పకపోతే రాడు మందిరానికి. ఇదా విశ్వాసం అంటే? ఇదా దేవుడు బిడ్డలు అంటే? ఇందుకా మందిరానికి పోయేది? కాదు. ప్రభుని ఆరాధించడానికి పోవాలి. ఇక చివరికి ఒక్కడు చూసుకుందామా? ఇది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యాలు 8:28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. వాక్యము చదివేటువంటి వ్యక్తి, వాక్యము కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అతని దగ్గర ఒక గ్రంథం ఉంది, దట్ ఇస్ కాల్డ్ ఐజయా, ది బుక్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథం ఉంది. యెషయా గ్రంథం అంటే మినీ బైబిల్ అంటారు. ఏమంటారు? మినీ బైబిల్ అంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు ఉంటాయి. దట్స్ వై అక్కడ యెషయా గ్రంథాన్ని ఏమంటారు?
మినీ బైబిల్, చిన్న బైబిల్ అంటారు. మరి 29 పుస్తకాలు మరి ప్రవచనాసారమైనటువంటి విధానంలో ఉంటాయి. ఏంటంటే కష్టాలకు సంబంధించి. ఆ తర్వాత మరి 29 నుండి చివరి వరకు అనగా 37 ఈ మిగతా అధ్యాయాలు మరి విడుదల గురించి, ప్రశాంతత గురించి, నిరీక్షణ గురించినటువంటి, ఆదరణ గురించినటువంటి అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉంటాయి. ఇది యెషయా గ్రంథం అనేటువంటి వివరణ. అయితే మరి ఇతను యెషయా గ్రంథాన్ని కలిగి ఉన్నాడు, అనగా బైబిల్ అతని చేతిలో ఉంది, వాక్యం చదువుతున్నాడు. ఓ విశ్వాసిగా, దేవుని బిడ్డగా రక్షణ అనుభవంలోకి రావాలి. 2 విశ్వాస అనుభవంలోకి రావాలి. 3 బాప్తిస్మ అనుభవంలోకి రావాలి. 4 ఆరాధన అనుభవంలోకి రావాలి. 5 వాక్యం చదివే అనుభవంలోకి రావాలి. వాక్యం చదువుతున్నామా? బైబిల్ గ్రంథం కలిగి ఉన్నావా? సొంత గ్రంథం కలిగి ఉన్నామా? ప్రతిరోజు చదువుతూ ఉన్నామా? కంటిన్యూగా చదువుకోవాలి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోవాలి. ఉదయం సాయంత్రం కూడా ఒక అధ్యాయం చదువుకోవాలి. మరి ఇప్పుడు సెల్ ఫోన్లలో కూడా వచ్చింది బైబిల్. సెల్ ఫోన్లో బైబిల్ మరి కలిగి ఉండొద్దని నేను అనట్లే. దానికంటే ఎక్కువ బైబిల్ గ్రంథంలో బైబిల్ చదువుకుంటే మంచిది. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం చదువుకుంటే మంచిది. సెల్ ఫోన్లో ఉండదు బైబిల్ కాదు అని నేను అనట్లేదు. అది ఎప్పుడు నెసెసరీ, బైబిల్ లేనప్పుడు, ఏదో ట్రావెలింగ్లో ఉంటాం, ట్రైన్లోనో, బస్సులోనో, ఆటోలో, బండి మీదనో ఉంటాం, ఏదో అత్యవసర పరిస్థితి వస్తుంది, ఒక వాక్యం కావాల్సి వస్తుంది, అప్పుడు సెల్లో చూసుకోవచ్చు. అదే పనిగా కొంతమంది బైబిళ్ళు తీసుకోకుండా మందిరానికి పోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. తప్పది. సెల్ ఫోన్లో బైబిల్ చదవడం మందిరంలో తప్పు. మందిరంలో సెల్ ఫోన్లో బైబిల్ చదవద్దు. మందిరంలో చదవాల్సింది బైబిల్లో ఉన్నటువంటి వాక్యమే. అది దేవుని వాక్యం. కలిగి ఉండాలి. మరి ప్రతిరోజు చదవాలా, ధ్యానించాలా. ఇట్లా ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళు ధనులు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, యెహోవా ధర్మశాస్త్రమున నందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. 38:10 అనుకుంటే యెషయా గ్రంథంలో, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకునుడి, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును, గడ్డి ఎండును దాని పూరాలును. అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఈ వాక్యాన్ని కలిగి ఉండు, చదువు. అతను రథంలో పోతూ చదువుతూ ఉన్నాడు. రథంలో